Types of ministry we have to do. మరి వివిధమైన పరిచర్య మనం చేస్తూ రావాలి. One is ministry of reconciliation. మరి మొదటి పరిచర్య సమకూర్చబడే పరిచర్య, సమాధాన పరిచర్య. సమాధాన పరచబడే పరిచర్య. ఎంతమంది ఈ సమాధాన పరిచర్య చేస్తున్నారు సంఘంలో? How many of us we are doing reconciliation ministry in the house of God? ఎంతమంది దేవుని ఇంట్లో సమాధాన పరిచర్య చేస్తున్నారు? When we come around the table, ఈ యొక్క వచ్చినప్పుడు God is speaking to us. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. We must be a ministry of reconciliation. మనము సమాధాన పరిచర్య మనం చేసేవారం ఉండాలి. Why? ఎందుకు? We are in new creation. మనం నూతన సృష్టిగా చేయబడుతూ వచ్చినాము. Through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా Old nature pass away. పాత సంగతులు గతించినాయి. All things comes new. సమస్తము కొత్తగా చేయబడుతూ వచ్చినాయి. So in Corinthians 2 Corinthians 5:17 says this. 2 కొరింథీ 5:17 చెప్తూ వస్తుంది. New soul, నూతన ఆత్మ, new purpose feeling, నూతన ఉద్దేశములు, and new desires, నూతన ఆలోచనలు, new understanding, నూతనమైన కోరికలు, నూతనమైన ఆలోచనలు, and a kind of a new love, నూతనమైన ప్రేమ, new compassion towards the enemies. శత్రువుల పట్ల నూతనమైనటువంటి యొక్క సమాధానము. Everything is new. అంతా నూతనమే. Are we having this type of a ministry of reconciliation? మరి ఆ యొక్క సమాధానకరమైనటువంటి ఆ యొక్క పరిచర్య లేకుండా ఎలా ముందుకు కొనసాగలము? Not only in between the children of God, దేవుని ప్రజల మధ్య మాత్రమే కాదు, but also to the worldly people also. మరి మనం బయట లోకంలో ఉంటున్నప్పుడు కూడా we have to do the ministry of reconciliation. మనము బయట ఉన్నప్పుడు ఎక్కడున్నప్పుడు కూడా సమాధానకరమైన పరిచర్య చేయాలి. When you say, brother, I am sorry, మరి ఒక సహోదరుడిని క్షమించాలన్నప్పుడు you will not lose your money or anything else. క్షమించడినప్పుడు అంత మాత్రాన మన డబ్బును ఇంకేదో మనం పోగొట్టుకోము. Forgiveness is a great gift really. మరి క్షమించడం అనేది ఒక గొప్ప బహుమానం అది. So that gift if you want to achieve means you must sacrifice yourself unto God. మరి అటువంటి బహుమానాన్ని పొందాలనుకుంటే నువ్వు మరి త్యాగం చేసుకోవాలి. Jesus forgiven everybody on earth. యేసుక్రీస్తు వారు భూలోకంలో అందరిని క్షమించినాడు. The people who punished also he forgiven. ఆయన ఎవరైతే హింసించినారో వారిని కూడా క్షమించినాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. What they are doing, Lord, they don't know, please forgive them. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థిస్తూ వచ్చినాడు. When we come around the table we must ask, Lord, I must a person to do the ministry of reconciliation. మరి బల్ల యొద్దకు వచ్చినప్పుడు ప్రభువుని అడగాలి, ప్రభువా మరి ఎటువంటి ఇది కావాలి, ఆ యొక్క సమాధాన పరచబడే పరిచర్య మనం చేసేవారంగా ఉండాలి. Why? ఎందుకు? We are all in the body of Christ. మనం దేవుని యొక్క ఆలయమే ఉంటున్నాం. If you say here it is, Christ is the head of the church or a body. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నాడు లేదా ఆయన శరీరంగా ఉంటూ వస్తున్నాడు. So we are all under the head of the body. మనం మరి ఆ యొక్క తల ఆ యొక్క శిరస్సుకి మనం భాగస్తులుగా ఉంటూ వస్తున్నాం. In one body, ఒక శరీరంలో one hand was with some wound. ఒక చేతికి గాయమైంది And other hand is very much care about that hand. ఈ చేతికి గాయమైతే ఇంకో చేయి ఎంతో ఆ యొక్క పట్టింపు కలిగి ఉంటుంది. Why? ఎందుకని? It is in one body. ఎందుకని అది ఏక శరీరంలో ఉంటుంది. One mosquito is beating one hand. ఒక దోమ మనం కుడితే ఒక చేతిని కుడుతూ ఉంటే why the other hand is beating that doma? మరి రెండో చేయి ఎందుకు మరి దోమను కొట్టడానికి ప్రయత్నిస్తుంది? Why? ఎందుకు? It is one body. ఎందుకంటే ఇది ఏక శరీరంలో ఉంది కాబట్టి. So one body always cares the body very carefully. మరి ఈ యొక్క ఏక శరీరము తన శరీరాన్ని ఎంతో భద్రంగా కాపాడుకుంటుంది. That's a good identity. అది మంచి గుర్తింపు అన్నమాట. Every body will identify its own body. ప్రతి శరీరానికి తన యొక్క గుర్తింపనే ఉంటుంది. This hand knows this hand. ఈ యొక్క చేతికి ఈ చేయి తెలుసు. This hand knows the mind of that body. ఈ యొక్క చేతికి ఆ శరీరంలో నా యొక్క మైండ్ లో ఏం జరుగుతుందో కూడా తెలుసు. Eyes knows the hands. కళ్ళకు తెలుసు చేతులేంటో. Unless the body of Christ knows each individually, it will not be called as a one body. మరి క్రీస్తు శరీరంగా మనం ఎరగకపోయినట్లయితే అది మనం ఏక శరీరంగా పిలవబడదు. క్రీస్తు శరీరం ఒకటి అని నేను చెప్పాలంటే శరీరంలో ఉన్న అన్ని అవయవాలు
ప్రతి ఒక్క అవయవాల గురించి చక్కగా బాగా తెలిసి ఉండాలి. తెలిసి లేకపోతే అది ఒక శరీరంగా పిలవబడదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎంతో ప్రాముఖ్యమైన అంశము. యు ఆర్ ఇన్ లోకల్ చర్చ్. మన స్థానిక సంఘంలో ఉంటున్నాం. A local church must know each individual and individual lives also. మరి స్థానిక సంఘంలో తెలిసి ఉండాలి ఒక వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఎంతగానో. That is one body. అది ఏక శరీరము. So that is why Christ has given this one body. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏక శరీరం మనకు ఇచ్చినారు. It's a new nature. నూతన స్వభావము. We must be glad and joy because of the new nature God has given for us. ఈ నూతన స్వభావాన్ని బట్టి మనం ఎంతో సంతోషించి ఆనందించే వారంగా ఉండాలి. Our hearts must be filled with the Spirit of God because of the new nature the Lord Jesus Christ given. మన యొక్క నూతన స్వభావాన్ని బట్టి మన హృదయం ఉప్పొంగేగా ఉండాలి. What about the old nature? పాత స్వభావం పరిస్థితి ఏంటి? Natural of pride. Nature of pride. గర్వంతో కూడిన స్వభావము. Love of sin. పాప స్వభావము. Own opinions. సొంత opinions. అభిప్రాయాలు. సొంత అభిప్రాయాలు. నా అభిప్రాయమే చెల్లాలి అనేది సొంత అభిప్రాయం. రైట్. హ్యాబిట్స్. అలవాట్లు. అండ్ రిలయన్స్ ఆఫ్ వర్క్స్. మన పనుల యొక్క మన పనులపై ఇతరులపై ఆధారపడము. దీస్ ఆర్ ఆల్ ఓల్డ్ నేచర్. ఇవన్నీ మరి పాత స్వభావం. జస్ట్ ఐ గివ్ ద ఓన్లీ 4 points here. 4 అంశాలు నీకు చూపిస్తాను. థింక్ ఇన్ యువర్ మైండ్. Think in your mind. గుర్తుపెట్టుకోండి. If it is there, just count it as 4 out of 4. How much you got it? మరి గుర్తుపెట్టుకొని 4 నుంచి 4 ఎంత వరకు వచ్చింది, ఎంత వచ్చినా మీరు చెప్పండి. Still there is old nature in you. ఇంకా మనకు ఆ పాత స్వభావం ఉందా గుర్తుంచుకోండి. If it is there, చూసుకో. ఒకవేళ ఉన్నట్లయితే, Lord, I come to the table. ప్రభువా నీ యొక్క బలియాగం మీద వచ్చినా, wash me with thy precious blood. నీ యొక్క రక్తంతో కడిగి పవిత్రపరచండి. Purify me with thy precious blood. నీ యొక్క రక్తంతో కడిగి పవిత్రపరచండి. Yes, Lord, many times. అనేక సార్లు ప్రభువా I used to ask you. నేను అనేక సార్లు అడుగుతూ వచ్చినాను. I don't want this pride. నేను ఎప్పుడు దాన్ని Unfortunately, it is coming into mind. అనుకోకుండా నా మనసులోకి వచ్చేస్తుంది ప్రభువా. Lord, I saw that sin. నేను ఆ పాపం చూసినాను. I don't want to see. I thought నేను చూడకూడదు అనుకున్నాను. that is a good conscience. అది చూడడానికి మంచిగా అనిపిస్తుంది. But again I am seeing. కానీ నేను చూస్తూ ఉన్నాను. Because of my old nature. నా యొక్క పాత స్వభావాన్ని Lord, బట్టి. forgive me. ప్రభువా నన్ను క్షమించు. Wash me, Lord. నన్ను కడిగి పవిత్రపరచు. I don't want to do that work. నేను ఆ పాపం చేయడానికి ఇష్టపడలేదు. But again I am doing, Lord. మళ్ళీ నేను చేస్తూ ఉన్నాను. Wash me, Lord, with ప్రభువా నన్ను కడగండి ప్రభువా. That's when you are asking this, that's a sanctification. ఎప్పుడు ఆ విధంగా నువ్వు అడుగుతావు, అదే పరిశుద్ధపరచబడడం అంటే. That's why Lord Jesus has given a sanctification through the blood of Jesus. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధపరచబడుకునే నిమిత్తమై ఆయన రక్తాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. So the table speaks to us. Sanctify, misters. ఆ యొక్క బల్ల ఏమని చూపిస్తుందంటే పరిశుద్ధపరచబడిన పరిశుద్ధపరచుకో brother and sister. Unless the table is in the midst. ఈ బల్ల మనకు చూపిస్తుంది. ఈ బల్ల లేకుంటే దౌర్భాగ్యమైన బ్రతుకు మనవి, దిక్కులేని బ్రతుకు అయిపోతుంది. ఎందుకంటే the only thing, the blood and the body touches our conscience. Oh man, you have sinned. Because when you are touching that one, we will not touch like a Judah, but we will touch as a good conscience people. ఈ బల్ల మన మధ్య ఉంది కాబట్టి యూదా ఇస్కరియోతు వలె మరి ఆ యొక్క దురభిప్రాయంతో కాకుండా మంచి అభిప్రాయంతో మంచి మనస్సాక్షి కలిగి బల్లలో చేయవేయగలుగుతున్నాం. So let us ask the Lord. ప్రభువుని అడుగుదాం. Lord, I am going to sanctify myself. ప్రభువా నన్ను నేను through the blood of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా నేను పరిశుద్ధపరచబడాలని ఆశిస్తున్నాను. So what I said, number 1 is ministry of reconciliation. ఆ యొక్క సమాధానపరచబడే పరిచర్య. And secondly, what I told you, రెండవదిగా new nature. నూతన స్వభావము. All the past life must be passed away. గత జీవితం అంతా గతించిపోవాలి. And another third one is మూడవది word of reconciliation. Word of reconciliation. వాక్యము సమాధానపరచు వాక్యము. In the house of God, దేవుని ఇంట్లో how many of your words are according to the word? మరి మన మాట దేవునికి దేవుని వాక్యానుసారంగా ఉంటున్నాయి.
Is it a soothing word? అది బాధ పెట్టేవిగా ఉంటున్నాయా? Is it a comforting? Is it the word which comforts based on their life? వారి యొక్క జీవితాలను బట్టి ఆదరించేవిగా ఉంటున్నాయా? We must self-examine. మనం మనం పరీక్షించుకోవాలి. We know Bible very well. మనకు బైబిల్ ఎంతో బాగా తెలుసు. We are well matured. ఎంతో మనం పరిపక్వత చెందిన వారము. When we come to the practice, అది అనుభవపూర్వకంగా వచ్చినప్పుడు our ego will stop us. మన యొక్క అహం వల్ల ఆపుతుంది. That's very danger. అది ఎంతో ప్రమాదకరమైనది. Satan, why Satan fall down? Do you know it? ఎందుకు సాతానుడు కింద పడ్డాడో తెలుసా మీకు? Egoism. ఆ యొక్క అహము. Sometimes in family, wife and husband have a big egoism. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎంతో అహం ఉంటుంది. Why should I listen your word? ఎందుకు నీ మాట వినాలి నేను? You come and talk to me. నువ్వు వచ్చి నాతో మాట్లాడు. You listen my word. నా మాట నువ్వు విను. Sometimes with children's parents also, hey, you must listen my words. మరి తల్లిదండ్రులు కూడా పిల్లలతో అంటారే నువ్వు నా మాట వినాలని. Monarchy. ఎంతో మరి Monarchy. ఎంతో మోనార్కీగా. Monarchy means, one man's show. Monarchy means one man show. అది నేను ఒక్కడనే చేయాలి. నేనే. That's a Satan. No, one thing I want to say, I have read one book, I don't know, here it is there. Satan always says one word. I was really surprised to listen that word. I think సహోదరుడు ఒక వాక్యం చదివినాడు. అది ఒక magazine I studied. ఒక పుస్తకంలో చదువుతూ వచ్చాడు ఈ విధంగా. Satan is telling like that. సాతాను ఈ విధంగా చెప్తున్నాడంట. I am the hero. నేను హీరోని. Why I am a hero? నేను ఎందుకు నాయకుడిని అంటే? No, I am a hero. ఎందుకు హీరో అంటే? I think the Lord God may forgive Satan or forgiven Satan, it seems. I don't know. In that book it is written. ఆ బుక్ లో ఏంటంటే ఒకళ్ళ సాతాను దేవుడు క్షమించాడేమో అని రాసి. దేవుడే, నేను చెప్తాను వినంటే, దేవుడు అంటాడంట, నేను నిన్ను క్షమించినాను అన్నాడంట దేవుడు. కానీ సాతాను అంటున్నాడంట, నువ్వు కూర్చుండే స్థలం నాకు ఇవ్వకపోతే నీ రాజ్యంలో ఉండాల్సిన అక్కర లేదు, దానికంటే కూడా ఆ నరకంలో హీరోగా ఉంటానంటాడు. వాట్ ఏ అడమెంట్ పర్సన్ హీ ఈస్. ఎంత భయంకరమైన మనిషి కదా. వాట్ ఏ ఈగోయిస్ట్ పర్సన్ హీ ఈస్. ఎంత మరి భయంకర మనిషిగా ఉంటూ వస్తున్నాడు. సచ్ ఏ ఈగోస్ he also imputed in our minds and thoughts also. అటువంటి in our hearts also. నీ హృదయంలో అటువంటి ఆలోచన పెడుతూ వచ్చినాడు సాతానుడు. Danger. ఎంతో ప్రమాదకరము. Families will collapse. ఆ విధంగా ఉంటే కుటుంబాలు కూలిపోతాయి. The beautiful system will collapse. ఎంతో సౌందర్యమైనటువంటి ఆ యొక్క వ్యవస్థ పడిపోతుంది. No need of time bomb. ఇంకా టైం బాంబులు అవసరం లేదు దానికి. You go bomb, you put. ఆ యొక్క బాంబు చాలు. Blast. అహం అనే బాంబు. Everything will be blast. అంతా కొలాప్స్ అయిపోతుంది. Even if you put ordinary bombs, body will, maybe some body pieces you may find out. మరి కొన్ని బాంబులు వేస్తే ముక్కలు అవుతాయేమో, దొరుకుతుందేమో. But when you see the ego bomb, nothing will be. అహం అనే ఆ బాంబు వేస్తే ఇంకేమీ మిగలదండి. Sometimes when I see the newspapers, కొన్ని సందర్భాలు వార్తాపత్రికలు చూసినప్పుడు, so very to tell about some people will burn it alive and make it into ashes. కొంతమంది ఆ యొక్క సజీవంగానే బూడిదైపోతూ ఉంటారు. చంపేస్తుంటారు. Make it ashes. No proofs. ఇంకా అక్కడ ఆధారాలు ఉండవు. Why they are doing? ఎందుకు అలా చేస్తున్నారు? Egoism. ఆ యొక్క అహము. So here the word of reconciliation is very important. ఈ యొక్క మరి సమాధానపరచబడే యొక్క వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది. We must our words according to the word. మన వాటలు దేవుని వాక్యానుసారంగా ఉంటాయి. I want to tell one example. ఒక ఉదాహరణ చెప్పాలి. Few weeks back, కొన్ని వారాల క్రితము I was taking part in the table. నేను బలలో పాలిభాగం చేసుకుంటూ వస్తున్నాను. After sanctification. మరి పరిశుద్ధపరచబడిన తరువాత. And then I saw here and there. అటు ఇటు చూసినప్పుడు my friend did not come. మా స్నేహితుడు రాలేదు. He is beside of my office. మా ఆఫీస్ పక్కనే తను కూడా ఉంటాడు. And then I went to him after the service completed. ఆరాధన మొత్తమైన తర్వాత అతని దగ్గరికి వెళ్ళాను. The next day I went to him. మరుసటి రోజు వెళ్ళాను. In my heart was very much, disturbance. నా హృదయం ఎంతో కలవరం అయిపోయింది. Why he did not take part in the table? ఎందుకు ఈ స్నేహితుడు బలలో పాలు పొందలేదు? Great opportunity is losing. గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. Shall I tell one person again here? ఇంకో విషయం చెప్పమంటారా నన్ను? Jonathan Edward, you know it very well.
జోనాథన్ ఎడ్వర్డ్ మీ అందరి గురించి In తెలుసు. 17th century, 19వ శతాబ్దంలో he is a great man of God and philosopher. గొప్ప మా దైవజనుడు, ఎంతో ఫిలాసఫర్ గా ఉంటున్నాడు. Millions turned to God. అనేక కోట్లాది మిలియన్స్ ఆఫ్ పీపుల్ దేవుని వైపు తిరుగుతూ వచ్చినారు. He wrote one book, ఒక బుక్ రాస్తూ వచ్చినాడు, Great Awakening. గొప్ప మెళుకువ. That book sold like anything. కొన్ని అంత అద్భుతంగా అది అమ్మబడుతూ వచ్చింది. Millions born again because of him. అనేక మంది తిరిగి జన్మించిన వారు కూడా వస్తున్నారు. He said one word. ఒక మాట చెప్తూ వచ్చినాడు. That is a very important word. ఎంతో ప్రాముఖ్యమైన మాట. Put in your mind very clearly. మనసులో పెట్టుకోండి. In his lifetime, ఆయన జీవితాంతంలో I never backslidden in my life after I was born again. నేను మారు మనసుని పొందిన తర్వాత ఎప్పుడు నేను వెనకంజ వేయలేదు. Will you say this word? ఆ మాట Or will I say this word? నేను చెప్పగలనా? Let us self-examine. మనం పరీక్షించుకుందాం. So, backslid is one of the very terrible disease, more than cancer. వెనకడుగు వేయడం అనేది ఎంతో ప్రమాదకరమైన జబ్బు. అది ప్రమాదకరమైందంటే క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైంది. We come to the year ending. సంవత్సరాంతంకి వచ్చేసాం. These whole months, whatever you lived, maybe you have backslidden. ఇన్ని నెలలు జీవించిన కాలము వెనకడుగు వేసావేమో. Front end, back end, front end, back end. ముందడుగు వెనకడుగు, ముందడుగు వెనకడుగు. There is no next end, next step. తర్వాత అడుగు లేదు ఇంకా. Only one step, front step, back step. What about the next step? ముందడుగు వేస్తున్నాం, వెనకడుగు వేస్తున్నాము, తర్వాత అడుగు ఏంటి? 2024 is going to complete. 24 అయిపోవచ్చింది. What about the step 1? You are standing in the step 1 only. అక్కడ స్టెప్ 1 లో ఇంకా మొదటి అడుగులోనే ఉన్నాం. If you take step 1 as month 1, step 2 as month 2, maybe 12 souls will be in the house of God. మరి స్టెప్ మొదటి అడిగి ఒక నెల మొదటి నెలగా తీసుకొని రెండవ తీసుకొని అలాంటి 12 అడుగులు వేసినట్లయితే 12 ఆత్మలు దేవుని ఇంట్లో ఉండేవి. ఈరోజు We just preaching, hearing, living, but no doing gospel. బోధిస్తున్నాము, వింటున్నాము కానీ దేవుని యొక్క కార్యం జరగడం లేదు. We always follow the time limits. మన సమయాన్ని పాటిస్తూ ఉన్నాం. Everything is time. అంత సమయానికే. Why don't you have a 1 hour of time to preach the word of God? ఎందుకు దేవునికి వాక్యాన్ని గంట ప్రకటించడానికి నీకు ఇష్టపడడం లేదు? In the olden days, in Jehovah Shammah, ఆ రోజుల్లో యెహోషామాలో Brother Bhaskar బాక్స్ or other elders, ఇతర పెద్దలు after their job hours completes, వారి యొక్క ఉద్యోగం అయిన తర్వాత they take the gospel tracts into their hands and distributing the gospels. దేవుడు వాళ్ళ చేతుల్లో యొక్క సువార్త పత్రికలను పట్టుకొని యొక్క సువార్తను ప్రకటించే వరకు వస్తుంటారు. Where is ambassadors of Christ? ఎక్కడ ఈ దినాల్లో రాయబారులు క్రీస్తు? Is the ambassadors of Christ in Hermon? ఈ హెర్మోన్లో క్రీస్తుకు రాయబారులు ఉన్నారా? Let us self-examine ourselves. మనం పరీక్షించుకుందాం. Out of this, వీటి కాకుండా we are only standing in the step 1 only. మనం ఇంకా ఆ మొదటి అడుగులోనే నిలబడ్డాము. Our spiritual life is also, when you take the graph, only 1 to 1 only. మన ఆత్మీయ జీవితం చూసుకున్నట్లయితే ఆ గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 1 to 1 లోనే ఉంటుంది. When you take horizontal graph, horizontal 1 if you put and vertical 1 you put, you will be in 1 step only. 1 front, 1 back. 1 front, 1 back. What about that 2, 3, 4, 12 months? గ్రాఫ్ ప్రకారం చూసినట్టయితే హారిజంటల్ గా వర్టికల్ గా చూసినట్టయితే ఆ 1 స్టెప్ లో ఉంటున్నాం కానీ తర్వాత అడుగులు ఎక్కడికి పోతున్నాయి? At least linearly increasing also is not there. కొంచెం కూడా ఒక వృద్ధి లేదు. Where is the fruit of spirit in our life? ఆత్మ ఫలాలు ఎక్కడున్నాయి మన ఆత్మీయ జీవితంలో? Where is peace? సమాధానం ఎక్కడుంది? In family itself there is no peace. How can you ask the peace in the house of God? కుటుంబంలోనే సమాధానం లేదు, దేవుని ఇంట్లో సమాధానం ఎక్కడ వెతుకుతున్నావు? We must search a peace in the house of family. దేవుని ఇంట్లో దేవుని కుటుంబంలో సమాధానం వెతకాలి. So here the word of reconciliation speaks about our words must be a peaceful to others. ఈ సమాధాన పరిచర్య మరి ఏం నేర్పిస్తుందంటే మన మాటలు ఇతరులకు సమాధానంగా ఉండేవిగా ఉంటుంది. And the another is ambassadors for Christ. మరి మూడవదిగా మరి క్రీస్తుకు రాయబారులుగా. We must be ambassadors. మన క్రీస్తుకు రాయబారులుగా ఉండాలి. We did not do 12 months. Whether somebody did or not, I don't know. We must be ambassadors for Christ. ఈ 12 మాసాల్లో ఈ 12 నెలల్లో మనం చేసామో లేదో తెలియదు కానీ మనకు దేవుని క్రీస్తుకు రాయబారులుగా ఉండాలి. In our hands we have mobile phones. మన చేతిలో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. Ambassadors for ourselves.
అవి మనకు రాయబారంగానే ఉంటున్నాయి. ambassadors for the personal works. మన యొక్క వ్యక్తిగత విషయాలకే రాయబారంగా I ఉంటున్నాయి. appreciate some of the few people కొంతమంది నేను అభినందిస్తాను. in that every day they will post the status messages nearly 5 or 6. మరి ఇప్పుడు ఆ యొక్క స్టేటస్ లో నియర్లీ ఒక 5-6 స్టేటస్లు పెడుతూ I ఉంటారు. thank God for those people. Those words may comfort reconciliation to the people around them in his contacts. అలాంటి స్టేటస్లు సమాధానకరమైన స్టేటస్ పెట్టడం వల్ల తన కాంటాక్ట్స్ లో కొంతమంది ఉన్న వారికి అది ఎంత సమాధానము, నెమ్మది, ఆదరణ ఇచ్చేదిగా ఉంటూ వస్తుంది. So at least they are doing that little ministry. కనీసం అటు చిన్న పరిచర్యనే వాళ్ళు చేస్తూ But ఉన్నారు. that is not a big ministry. అది గొప్ప పరిచర్య కాదు. Big ministry is గొప్ప పరిచర్య అంటే when Jesus is arising up. యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు, When Jesus ascending, యేసుక్రీస్తు తిరిగి వెళ్తున్నప్పుడు he said, "Go ye preach the gospel to the whole world." ఆయన ఆరోహణమవుతున్న సందర్భంలో మీరు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి తర్వాత స్వార్థ ప్రకటించడం తెలుస్తూ వచ్చినాడు. And make many disciples for me. అనేక మంది శిష్యులు ఉన్నారు నా కొరకు. అనేకులు శిష్యులుగా చేయండి. అనేకుల్ని శిష్యులుగా చేయండి. That's our primary work in the world. అది మన యొక్క ప్రాథమికమైన పని ఏంటుంది ఈ ప్రపంచం. Earning means what? To earn. మరి సంపాదించుకుంటే ఏమి సంపాదించుకోవాలి? Earning the disciples for Christ. యేసుక్రీస్తు వారి కొరకు శిష్యులను సంపాదించు. First you must be stable. నువ్వు స్థిరంగా ఉండాలి మొదటిగా. And secondly you must make them others to stable. తర్వాత నువ్వు ఇతరులు కూడా స్థిరపరచాలి. Unless you stable, నువ్వు స్థిరంగా లేకుండా you cannot stable others. ఇతరులు మనం స్థిరపరచలేము. When the wave comes, అలలు వచ్చినప్పుడు you will also fall, పడిపోతాం. because you are not in stable foundation. నేను స్థిరంగా లేను కాబట్టి, ఆ పునాది మీద లేను కాబట్టి పడిపోతాను. We must have a foundation means we can take Galatians, fruit of the spirit is a strong foundation. మరి మన స్థిరంగా ఉండాలంటే గలేషియన్ పత్రిక ఆత్మ ఫలం అనే ఆ యొక్క పునాదుల మీద స్థిరంగా ఉండాలి. I want to close this. ఇక్కడ ముగించాలనుకుంటున్నాను. So a lot of things I want to let you know, because of the time limits I cannot go ahead. ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను కానీ సమయం లేని కారణంగా నేను చెప్పలేకపోతున్నాను. Before I close this, నేను ముగించే లోపు I want to let you know one thing. నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. The one is a question. మొదటిది ఏంటంటే ఒక ప్రశ్న. What you are going to achieve in this world when you live? ఈ లోకంలో నీవు జీవిస్తున్నప్పుడు నువ్వు ఏమి సంపాదించుకోవాలని ఆశిస్తున్నావు? ఈ లోకంలో బ్రతికి ఉన్నంత వరకు నువ్వు ఏమి సమకూర్చుకోపోతున్నావు? ఆ సమకూర్పు నీవు చనిపోయిన తర్వాత అది ఎంతవరకు లాభపడుతుంది నీకు? అంతే అంటే కరెక్ట్ క్వశ్చన్ వేసినానా? ఎస్. సో మొదటి క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, we must question ourselves. It's not for others, it's for me also. What you have to achieve your life. మరి నువ్వు ఈ లోకంలో నువ్వు ఏమి సమకూర్చుకోగలుగుతున్నావు? The possession is rewarded. మరి స్వాస్థ్యం అనేది బహుమానంగా ఇవ్వబడుతుంది. Earn it. దాన్ని పొందుకోండి. Run for it. దాని కొరకు పరిగెత్తండి. Apostle Paul says, పౌలు చెప్తూ వస్తున్నారు, I'm running foremost runner and I finished my course. మంచి పోరాడుతూ నా పరుగును కడముట్టించుతుంది. All things done only by faith. అన్ని కేవలం విశ్వాసం ద్వారానే చేయబడుతూ వస్తాయి. All things by faith. అన్ని విశ్వాసం ద్వారా. You must believe the Lord. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. You must know very clearly the will of God. నువ్వు స్పష్టంగా దేవుని చిత్తాన్ని ఎరగాలి. Unless you find the will of God, you cannot achieve anything. నువ్వు దేవుని చిత్తాన్ని ఎరగకుండా ఏమీ సంపాదించుకోలేవు. You are running for a lot of things. అనేక విషయాలు పరిగెత్తున్నాం and bringing lot of worries. ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. Understand? అర్థమైందా? We are running for lot of things. అనేకమైన విషయం కోసం పరిగెత్తున్నాం. That is all in the world only. అవన్నీ ఈ లోకంలో ఉన్నవే. And all things you are bringing to home. అన్ని మనతో పాటు తెచ్చుకుంటున్నాం ఇంటికి. Those are all worriness. అవన్నీ బాధలు, painful things, ఎంతో నొప్పి కలిగించేవి, peaceless things, పనికి మాలినవి, peaceless things, సమాధానం లేనివి. Those are all garbage, we can call it as. అటండి మనం ఒక చెత్త కుప్పగా పిలుస్తాం. It will not give eternity. అది మన నిత్యత్వం ఇవ్వదండి. And finally, చివరిగా it will reward you hell. అది మనకి ఒక నరకాన్ని బహుమానంగా ఇస్తుంది. So let us self-examine. మనం పరీక్షించుకుందాం. Lord, I want to examine myself. ప్రభువా, నేను పరీక్షించుకుంటున్నాను. What type of examination? ఎటువంటి పరీక్ష అది? I want to do thy will. నేను నీ చిత్తాన్ని జరిగించాలి. This 12 months, ఈ 12 మాసాలు I am checking now I am telling checklist.
నేను ఒక చెక్ లిస్ట్ చెప్తూ ఉన్నాను, You please listen the checklist. దాన్ని వినండి. Based on the checklist, you self-examine. ఆ యొక్క చెక్ లిస్ట్ ఆధారంగా మీరు Okay, I'm closing now. The first checklist is మొదటి చెక్ లిస్ట్ ఏంటంటే knowing Jesus as a person. క్రీస్తు వారిని సొంత రక్షణ ఎరగడము. I can say we all know very well, by Jesus we got salvation. క్రీస్తు ద్వారా రక్షణ వచ్చింది. We got. Secondly, సెకండ్, the purpose of calling. దేవుని యొక్క ఆయన ఉద్దేశము, పిలుపు యొక్క ఉద్దేశము. How many of you are very clear about the calling of Lord Jesus Christ? ఎంతమంది మీలో దేవుని యొక్క పిలుపు నిశ్చయత కలిగి ఉన్నారు? Calling means full time, not. సంపూర్ణ సేవ కాదు. The calling is your talents. నీ యొక్క తలాంతుల విషయమై. God will give for every child of God, whoever gets salvation, born again, will get the talent from God. తిరిగి జన్మించిన అనుభవం కలిగిన ప్రతి ఒక్కరికి దేవుని కొన్ని తలాంతులు ఇస్తూ Oh my dear, 10 years experience Christian life, do you know your talent? సోదరుడు, సోదరి, 10 సంవత్సరాల విశ్వాస క్రైస్తవ అనుభవం కలిగి ఉన్న నీవు నీ యొక్క తలాంత్ ఏంటో నీకు తెలుసా? If you know your talent, maybe your possession is increasing. ఒకవేళ నీ తలాంత్ తెలిసి ఉంటే నీ స్వాస్థ్యము అభివృద్ధి చెందుతుంది. So thirdly, మూడవది, this you must examine. Okay. Thirdly is మూడవది, ministry of reconciliation. మరి తిరిగి Ministry of reconciliation. స్వాస్థ్యంతో Samadhana. సమాధానకరమైన పరిచర్య. Lord, in the house of God and in my family, I am peace with all. నేను దేవుని ఇంటిలో నా కుటుంబంలో అందరితో సమాధానంగా ఉన్నానని. If you don't have peace, అటువంటి సమాధానం లేకపోతే I request you in the name of Jesus, you must go and ask the forgiveness. ఒకవేళ నీకు సమాధానం లేకపోతే వెళ్ళి క్షమాపణ కోరి సమాధానపడు. And fourthly, నాలుగవదిగా, are you having a new nature in your life? నీ జీవితంలో నీకు నూతన స్వభావం ఉందా? That is new soul, new purpose, feelings, desire, understanding. నూతన ఉద్దేశము, నూతన తలంపులు, నూతన ఆలోచనలు కలిగి ఉండాలి. That is fourthly. Fifthly, ఐదవది, still old nature is alive. ఇంకా పాత స్వభావము నీలో ఉందా? Such as అలాంటప్పుడు nature of pride. క్రీస్తు యొక్క స్వభావము, No, nature of pride. సారీ, గర్వ స్వభావము, Love of sin, పాప స్వభావము, own opinions. మరి సొంత అభిప్రాయము. మందిరంలో కొన్ని మన సొంత ఆలోచనలు కూడా తీసుకుని వస్తూ ఉంటాం, అవి వద్దు. నెక్స్ట్ హ్యాబిట్స్, అలవాట్లు, అండ్ రిలయన్స్ ఆఫ్ వర్క్స్. పని విషయంలో అశ్రద్ధత, ఓన్ ప్యాషన్స్, సొంత ఆలోచనలు, సొంత ఇష్టాలు. If this raw data is there, means this is a garbage. You please ask the Lord to throw it out. ఇవన్నీ మనలో ఉంటే ఇది ఒక గార్బేజ్ లాంటిది, తీసి పారేయమని ప్రభువుని అడగాలి. Unless you throw the garbage in the home will not clean. నీ యొక్క గార్బేజ్ మనం ఆ చెత్తను మనం తీసివేయకపోతే మన ఇల్లు శుభ్రపరచబడదు. We like cleanness. స్వచ్ఛంగా ఉండాలి. We like hygienic also. ఎంతో మరి స్వచ్ఛత కలిగి ఉండాలి. At the time of corona we are very hygienic. ఆ యొక్క కరోనా అప్పుడు మనం ఎంతో జాగ్రత్త కలిగి వచ్చినాం. Now we are not hygienic. ఇప్పుడు మనం అంత జాగ్రత్త లేకుండా, only when corona comes we will hygienic. ఆ కరోనా ఉన్నప్పుడే మనం ఎంతో జాగ్రత్తగా వచ్చినాం. Whenever corona is there, please take away corona we will say. కరోనా అప్పుడు తీసేమంటూ వచ్చినాము. Now corona went away. కరోనా పోయింది. After your long prayer, అనేక సుదీర్ఘ ప్రార్థన తర్వాత మీ ప్రార్థనల వల్ల కరోనా పోయింది. ప్రార్థనలు పోయింది. Now there is no corona. కరోనా లేదు. Now there is no hygienic also. అటువంటి స్వచ్ఛత కూడా లేదు ఇప్పుడు. We must sanctify ourselves. మనల్ని పరిశుద్ధపరచుకోవాలి. Always. ఎప్పుడు. Every moment. ప్రతి సందర్భంలో. So that God will bless us. దేవుడు మనల్ని దీవించును గాక. And next one is the word of reconciliation. మరి తిరిగి మాటల పరిచయం. సమాధాన పరిచర్య. మాటలతో. We must speak we must speak to all with peace. అందరితో సమాధానంగా మాట్లాడాలి. Jesus loved everybody. His words are compassion. ఆయన మాటలే సమాధానకరమైనవి. Wherever he speaks, he was filled with compassion. ఆయన మాటలు ఎంతో ఆదరించేవిగా ఉంటున్నాయి. And he'll say, I will heal you. నేను నీతో ఉన్నాను. Maria, come to me. నా దగ్గర రా. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Such a compassionate word the Lord spoke. ఎంతో ఆదరణతో కూడిన We also show a compassion to others. మాటే ఆదరణ మన ఇతరులకు కూడా చూపించాలి. And another one is that ambassadors for Christ. మనమందరము క్రీస్తుకు రాయబారులు. In this 12 months, how many souls you brought to the house of God? ఎంతమందిని ఈ 12 మాసాల్లో దేవునికి తీసుకొచ్చినాం?